అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ బాలినేనిపై హాట్ కామెంట్స్ చేశారు. బాలినేనితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని కూడా తేల్చి చెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కూడా కార్పొరేట్లో చేరిక ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా గుర్తు చేశారు. బాలినేని తాను ఎదురుపడ్డప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతకు మించి మా ఇద్దరి మధ్య కూడా ఎలాంటి పరిచయం లేదని చెప్పి ఆయన తేల్చి చెప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేనలో వర్గ విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయని కూడా కొంతమంది తెలియజేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య జనసేన పార్టీలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎప్పటి నుంచో జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ సపోర్ట్ చేస్తారా? రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ వ్యవహారాలు రంజుగా ఉంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. హాయ్ అంటే హాయ్. ఆ రోజు వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి. ఆత్మాభిమానం ఇంపార్టెంట్. నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారినే నేను బాటలో నడుస్తా. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను దిగజారి నేను చేయలేను కదా. హాయ్ అంటే హాయ్. ఆ రోజు ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ వర్గం అండి. మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అధిష్టానం, నాయకుడి ఇష్టం. సో నాయకుడు తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా దాని గురించి మేము వేరే టాపిక్ మాట్లాడలేదు. అనవసరంగా కొంతమంది దాన్ని బయట వేరే విధంగా ప్రాపకాండ చేస్తున్నారు. కానీ మా సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు నన్ను రెండింటిలో వేసారు, రవిశంకర్ గారిని ఒక దాంట్లో వేసారు, ఇంకా చాలా మందిని వేసారు. కమిటీలకి దానికి సంబంధం ఒక సభ, ఒక పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా కమిటీల్లో వాళ్ళు ఎవరు ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ వేయటంలో అది ప్రతి పార్టీలో జరిగేది. దాన్ని పెద్దగా మనం ఈ రోజు చూడాల్సిన అవసరం కరెక్టేనండి. ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా ఆత్మ గౌరవాన్ని నేను కించపరచుకోలేను.